తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ జరుగుతున్న ప్రచారంపై పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ స్పందించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు బాగానే ఉన్నానని, డిశ్చార్జ్ కూడా అయ్యానని అన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నానంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయని, ఇందులో వాస్తవం లేదన్నారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని, విషయాలను నమ్మొద్దని అదీప్ రాజ్ కోరారు. 1-2 రోజుల్లో తిరిగి తాను ప్రజల్లోకి వెళ్తానని అన్నారు. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం.